హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావణి సిద్ధం బ్లాగ్స్. మేమైతే ఈరోజు భద్రాచలం ట్రిప్కి అయితే వెళ్తున్నాము. భద్రాచలం అండ్ పాపికొండలు. సో ఇప్పుడు టైం వచ్చేసి 9 o'clock అవుతుంది. మాకైతే ట్రైన్ 2 o'clock ఉంది వరంగల్ నుంచి. సో మేము ఇప్పుడు వరంగల్కి వెళ్ళాలి. సో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరూ రెడీ అయిపోయినారు స్వెటర్స్ వేసుకొని. హాయ్ చెప్పు. హాయ్. ఇంకా మా మమ్మీ డాడీ కూడా స్వెటర్స్ వేసుకొని అయితే రెడీ ఉన్నారు. ట్రిప్ అనగానే అందరు రెడీ ఉన్నారు, ఫుల్ ఎంజాయ్ చేద్దామని. సో లెట్స్ గో. ఓకే, మేమైతే వరంగల్ రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాము. సో నెక్స్ట్ మన ట్రైన్ వచ్చేసి అయితే అరౌండ్ 1:55 అలా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి 1:30 అట్లా అవుతుంది. సో ఇంకొంచెం సమయంలో మన ట్రైన్ అయితే వస్తుంది. భద్రాచలం వెళ్ళాక మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాము. అంతలోపు మనం ఒకసారి అయితే వరంగల్ రైల్వే స్టేషన్ అయితే ఒక లుక్ వేసుకుందాము. రైలు నంబర్ 1660 రోడ్ జోగ్వాలి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ నంబరు ప్లాట్ఫామ్ నందు వచ్చి ఉన్నది. యాత్రికర్ కృపయా ధ్యాన్ దే గాడి సంఖ్య 1660. మనకి సికింద్రాబాద్ నుండి వచ్చే ట్రైనే వరంగల్లో స్టాప్ అయ్యి వరంగల్లో అయితే పిక్ చేసుకుంటుందండి. మన స్టాప్ వచ్చేసి భద్రాచలం రోడ్ అనే ఉంటుంది స్టేషన్. ఎగ్జాక్ట్ భద్రాచలంలో అయితే స్టేషన్ ఉండదు. సో మనం అక్కడ నుండి అయితే చాలా ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. మనకి ట్రైన్ వచ్చేసి అయితే మున్గూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. జర్నీ టైం అయితే 2 to 3 hours ఉంటుంది. మనం మిడ్-నైట్ బుక్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ వరకు అయితే మనం భద్రాచలం అయితే రీచ్ అవ్వచ్చు. సో మనకు దర్శనం కూడా చాలా ఫాస్ట్గా మార్నింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. టికెట్ వచ్చేసి ఒకరికి 2 to 250 రూపీస్ అయితే పడుతుంది వరంగల్ నుండి అయితే. మేమైతే రాయల్ ప్యాలెస్ హోటల్లో అయితే స్టే చేసాము. ఇది 1 kilometer అవే ఉందండి టెంపుల్ నుంచి. రూమ్ అయితే చాలా కంఫర్టబుల్గా అండ్ రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చింది. మనకైతే రూమ్ అయితే చాలా నీట్గా ఇస్తారు. విండో నుంచి అయితే మనం టెంపుల్ వ్యూ అయితే చూడొచ్చు. సో అంత దగ్గర అయితే ఈ రూమ్ అయితే మాకు అవైలబుల్లో ఉంది. మార్నింగ్ అయితే స్నో అయితే అటు సైడ్ చాలా ఉందండి, మనమైతే చూడొచ్చు. మొత్తం మంచుతో అయితే ఉంది. వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉందండి విండో. నమస్కారం అందరికి. మనమైతే భద్రాచలంకి వచ్చేసాము. ఇప్పుడు మనమైతే దేవస్థానం ముందే ఉన్నాము. ఇప్పుడైతే దర్శనానికి అయితే మనం రెడీ అయిపోయి ఇంకా వెళ్ళడానికి అయితే రెడీ ఉన్నాము. ప్రతి ప్రాసెస్ చూపిస్తా. మనమైతే ఫస్ట్ అయితే మనం గుడికి వెళ్ళే ముందు అయితే బొట్టు పెట్టేసుకొని స్టార్ట్ అయిదాం. ఇప్పుడైతే ఈ తమ్ముడు అయితే మనకు బొట్టు పెడుతున్నాడు. బొట్టు అయితే పెట్టించుకుందాము. జై శ్రీరామ్. మా అమ్మ నాన్న వాళ్ళు కూడా ఇంకా బొట్టు అయితే ఫస్ట్ పెట్టించుకొని మనమైతే దేవస్థానానికి అయితే వెళ్దాము. రాముల వారి తిలకం పెట్టంగానే మనకైతే ఎంత కలుస్తుందో చూడండి. అందుకే అందరూ జై శ్రీరామ్ అని అనుకోండి. ఫస్ట్ అయితే మనం దేవస్థానం అనేది ఎలా ఉందో ఈ బ్లాగ్లోనైతే ఫస్ట్ ఇలా స్టార్ట్ అవుతుందండి. ఇక్కడైతే మనకి ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఎందుకంటే ఇప్పుడు ముక్కోటి వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ రాముల వారి కళ్యాణం కూడా మనకి శ్రీరామ నవమి అప్పుడు ఎలా చేస్తారో ఇప్పుడు కూడా అలానే చేస్తారు. అందుకే అంత ప్రత్యేకత ముక్కోటి వైకుంఠ ఏకాదశి కూడా. నేను ఈరోజు ఇక్కడికి రావడం అయితే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. చూడండి అక్కడ మనకి శ్రీరామ రక్ష సర్వజగం అని ఎంత బాగా పువ్వులతోనైతే డెకరేషన్ చేశారో. ఇక్కడ మీకు ఆ మండపం కనిపిస్తుంది కదండి, అక్కడనైతే రాత్రి మనకైతే హరిదాసుల కథ అయితే ఎంత బాగా చెప్పారో. నేనైతే రాత్రి అక్కడే ఉండి వీక్షించాను. ఇక్కడ మన రాముల వారి చరిత్ర అయితే ఎంత బాగా చెప్పారో చూడండి. మన ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే మనం గోదావరి నదిని అయితే మనం చల్లుకొని మనం లోపలికి అయితే వెళ్దాము. సో నేను గోదావరి ఘాట్ అయితే ఎలా ఉంటుందో ఇప్పుడైతే చూపిస్తాను. సో అది ఎలా వెళ్ళాలో ఆ దారి కూడా చూపిస్తాను.
సో ఇక్కడే దేవస్థానం దగ్గరనే మనకి లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. లగేజ్, మొబైల్స్, ఇంకా చెప్పులు కూడా మనం ఈ కౌంటర్లోనే వదిలేసి వెళ్ళాలి. లోపలికైతే ఫోన్స్ అస్సలు అలౌ చేయరు. మనకి కౌంటర్స్ అయితే ఇక్కడ దేవాలయం ముందే ఉంటాయి. సో ఇటు నుంచి మనం రైట్ సైడ్ వస్తే మనకి గోదావరి నది అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకైతే కమాన్ కనిపిస్తుంది కదండి. సో అక్కడనే మనకి గోదావరి నది అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడైతే గోదావరి నదికి అయితే వెళ్దాము. సో వెళ్ళే దారి అయితే ఇలా ఉంటుందండి. మనకి గోదావరి నది మార్గం అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడైతే చాలా షాప్స్ ఉంటాయి. షాప్స్కి వెళ్ళే దారి అయితే మనకి చాలా అన్ని రకాల కొబ్బరికాయలు కానీ పూలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు ఇక్కడ. చూడండి గోదావరి నది వెళ్ళే మార్గం. మనకి గుడి లెఫ్ట్ సైడ్లోనే ఈ గోదావరి ఘాట్ అనేది అయితే ఉంటుంది. మనమైతే గోదావరి నదికి వెళ్ళే మార్గంలో మనకి కొబ్బరికాయలు, ఇంకా గోదావరి నదిలో వదిలేయడానికి మనకైతే కార్తీక దీపాలు కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయండి. సో చాలా షాప్స్ ఉంటాయండి మనకైతే. గోదావరి ఘాట్కి అయితే వచ్చేసామండి. ఈ స్టెప్స్ అన్ని ఎక్కితే మనకైతే గోదావరి నది అయితే కనిపిస్తుంది. సో మనమైతే త్వరగా గోదావరి నదికి అయితే వెళ్ళిపోదామండి. మనం గోదావరి ఘాట్కి అయితే రీచ్ అయిపోయామండి. చూడండి ఎంత బాగుందో గోదావరి నది అయితే. ఎర్లీ మార్నింగ్ ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. ఇక్కడైతే మీకు తెప్పోత్సవం అయితే మనకి డిసెంబర్ 20 తారీఖు నుండి 30 తారీఖు వరకు అయితే మనకు తెప్పోత్సవం అయితే ఉంటుందటండి. సో మనకైతే ఇక్కడ గోదావరి స్నానానికి అయితే బోట్లో తీసుకెళ్ళి మరి అక్కడైతే స్నానం అయితే చేపించుకొని వస్తారండి. సో ఎవరికైతే స్నానం కావాలనుకుంటున్నారో ఈ బోట్ ప్రిఫర్ చేస్తేనే చాలా బాగుంటుందండి. సో ఇలానైతే అందరు బోట్లోనైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నారు. బోట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో గోదావరి అయితే. మనకి చాలా బాగుంది. చాలా బోట్స్తోనైతే నిండి ఉందండి గోదావరి అనేది. ఓకేనా? సో మనమైతే ఇప్పుడు గోదావరి నీళ్ళు అయితే చల్లుకుందామండి. చూడండి గోదావరి ఘాట్ వ్యూ అయితే ఎంత బాగుందండి. సో ఇలా అయితే మనం ప్రవేశించే స్టెప్స్ అయితే ఇలా ఉంటాయి. సో ఎంత బాగుందండి లొకేషన్ అయితే, చాలా బాగుంది. సో ఇక్కడ మనం కొబ్బరికాయ అయితే తీసుకుంటున్నామండి. సో కొబ్బరికాయ మనకి దేవస్థానం ముందే చాలా స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కొబ్బరికాయ అయితే ఇక్కడ మనకి అన్ని ఇస్తున్నారు. తులసి మాల, కొబ్బరికాయలు, కుంకుమ పసుపు ప్యాకెట్ అన్నీ ఇస్తున్నారు. మనమైతే ప్రత్యేక దర్శనంకి అయితే 100 రూపీస్ టికెట్ ఉంటుందండి. ప్రత్యేక దర్శనం వాళ్ళైతే ఈ గ్రీన్ మెట్ల ద్వారా వెళ్ళాలి. అలాగే నార్మల్ దర్శనం వాళ్ళైతే ఇలా పక్కనున్న రెడ్ మెట్ల ద్వారా అయితే వెళ్ళొచ్చు. సో మనకు ఆల్రెడీ బోర్డు అయితే రాసింది. కెమెరాస్, సెల్ ఫోన్స్ అయితే అస్సలు లేదు. ఇక్కడ చెక్కింగ్ కూడా చేస్తారు. సో అందుకే మనం పక్కనున్న కౌంటర్లోనైతే సబ్మిట్ చేసేసి మనీ పే చేస్తేనైతే మనం సేఫ్గానైతే వెళ్ళొచ్చు. నెక్స్ట్ అయితే మేము ఒక ఆటో మాట్లాడేసుకొని ఇంకా 3 ప్రదేశాలు అయితే చూడడానికి అయితే వెళ్ళాము. అందులో ఫస్ట్ వచ్చేసి అయితే చిన్న అరుణాచలం. శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచలం ఆమని అమాన్ స్ఫూర్తితో భిక్షాటన చేస్తూ 5 అంతస్తుల రాతి రాజగోపురం నిర్మాణంకు కొండగట్టు నుంచి 3200 కిలోమీటర్లు సైకిల్ పైన భిక్షాటన చేస్తూ ఈ ప్రదేశంతో
ఆగాడట. సో, అందుకే అతనే గుడైతే కట్టించాడు. ఈ గుడి లోపలికి వెళ్ళడానికైతే ఇలా ఉంటుంది మార్గం. మనకైతే ఫస్ట్ సప్త గణపతి అయితే కనిపిస్తాడు. అరుణాచలం వెళ్ళని వాళ్ళైతే ఈ ప్లేస్‌కి వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అయితారు. మనమైతే అరుణాచలంలో ఎలా గిరి ప్రదక్షిణలు చేస్తామో, ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణలు అయితే చేయొచ్చు. ఇక్కడైతే నిత్యం అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. సో, అన్నదాన కార్యక్రమంకి ఎవరైనా విరామాలు చెల్లించాలంటే చెల్లించొచ్చు అని మనకి బోర్డ్ అయితే చూపిస్తూ ఇక్కడ బోర్డ్ అయితే పెట్టారు. ఇంకా మనకి వెళ్ళగానే ఇక్కడ 1008 లింగాలైతే ఉంటాయట అండి. సో, ఇక్కడ విగ్రహాల పైన పసుపు, కుంకుమ అయితే వెయ్యరాదు అని రాసుంది. మనకైతే అగ్నిలింగం అయితే కనిపించాడు. లింగాలపై అయితే పసుపు, కుంకుమ వేయకూడదండి. లింగాలకి ఓన్లీ అభిషేకమే ప్రత్యేకత. నీరభిషేకమైన, పాలాభిషేకమైన, చక్రాభిషేకమైన ఇయ్యొచ్చు. ఇక్కడెవరో గుర్తుపెట్టాడా రమణ మహర్షి. అరుణాచలంలో ఎలా ఉంటారో ఇక్కడ కూడా వారి విగ్రహం అయితే ప్రతిష్ఠించారు. ఇక్కడైతే నైరుతి లింగం అయితే కనిపిస్తున్నాడు. నెక్స్ట్ అయితే సామాన్యులు కూడా 1500 కడితే మనకైతే బాణలింగ ప్రతిష్టాపన చేసే అవకాశం అయితే కలిగిస్తున్నారు ఇక్కడ. అంటే మన పేరు పైన కూడా ఒక లింగం అయితే ప్రతిష్ఠించొచ్చు. నెక్స్ట్ అయితే సూర్యలింగం కనిపిస్తున్నాడు. అలాగే సరస్వతి మాత అలా లింగాలను చూసుకుంటే అయితే మనం వెళ్ళొచ్చు. నెక్స్ట్ అయితే వరుణలింగం కనిపిస్తున్నాడు. సో, మనకైతే ఇక్కడ వాయులింగం అయితే కనిపిస్తున్నాడు. అరుణాచలం వెళ్ళని వాళ్ళైతే ఇక్కడ చిన్న అరుణాచలంలో మోక్ష మార్గం ద్వారా మోక్షాన్నయితే పొందొచ్చు. మనం మోక్ష మార్గం ద్వారా వెళ్ళేటప్పుడు మనమైతే అడ్డంగా అయితే వెళ్ళొద్దు. నిలువుగా వెళ్తే మనమైతే మోక్ష మార్గం ద్వారా ఈజీగా అయితే బయటికి రావచ్చు. సో, నేనైతే అలా అరుణాచల శివ, అరుణాచల శివ అనుకుంటూ బయటికైతే వచ్చాను. ఇక్కడైతే మనకి గణపతి సప్త మాతృకలలు అయితే కనిపిస్తున్నారు. బ్రాహ్మిణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, చాముండి అలాగే ఇంద్రాణి అలా అన్ని గణపతులైతే కనిపిస్తున్నారు. నెక్స్ట్ అయితే ఇక్కడ పెద్ద శివలింగం ఉంది. మొత్తం విభూతితో అయితే నిండుంది. సో, ఇక్కడ అన్నంలో మనకైతే ఒక స్వీట్, కర్రీ, అలాగే రోటి పచ్చడి, ఇంకా అన్నం, సాంబార్, మజ్జిగ అయితే పెడుతున్నారు. ఆంటీ వాళ్ళైతే అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అలాగే అన్నం అయితే వేస్ట్ చేయకూడదు. మనకైతే అన్నము, సాంబార్, మజ్జిగ అయితే డబుల్ టైమ్ కూడా పెడతారు. కానీ కర్రీస్ అయితే ఒకటేసారి అయితే మనకి వడ్డిస్తారు. శ్రీ అన్నపూర్ణేశ్వరి నిత్య అన్నప్రసాద నిలయము మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అయితే ఇది ఓపెన్ ఉంటుంది. నెక్స్ట్ అయితే మేము సీతమ్మ వారి నార చీరలు చూడ్డానికైతే వెళ్ళాము. ఇక్కడ వెళ్ళగానే ఫస్ట్ ప్రదేశంలో సెల్ ఫోన్స్ అయితే వాడరాదు అని ఉంది. ఎందుకంటే ఇక్కడ నిజంగా మనకి రాముడు ఇంకా సీతమ్మ వారు తిరిగిన ప్రదేశం కాబట్టి. అలాగే ఇక్కడ మనమైతే రాముడు సింహాసనము, అలాగే రాముని పాదాలు చూడవచ్చు. అమ్మవారు స్నానం చేసేటప్పుడు ఎవరైనా వస్తున్నారా అని చూడ్డానికి సింహాసనంలా చేసుకున్న బండనైతే చూడవచ్చు. అమ్మవారైతే 5 రోజులు పర్ణశాల నుంచి అయితే ఇక్కడికి వచ్చి నివాసం చేసేవాళ్ళు. సో, అలా మనమైతే ఇక్కడ అమ్మవారి నారచీరలు ఆరేసుకున్న బండైతే చూడవచ్చు. ఇదైతే 5 కలర్స్‌లో అయితే మనకు కనిపిస్తుంది. చూడండి కలర్స్ అయితే మనకి డిఫరెంట్ కలర్స్ అయితే కనిపిస్తుంది చూడండి బండ. ఇంక ఈ బ్లాక్ కలర్‌లా లైన్స్‌లా ఉన్నదైతే రాముల వారి కండువ ఆరేసిన ప్రదేశం. అందుకే అలాగా నల్లగా అయితే అయిపోయింది.
ఇవి చూస్తున్నారు చూడండి. ఇక్కడ బండలుకి మనం డబ్బులేసినవైతే వామన గుంటలని అంటారు. రాముడును, సీత కాలక్షేపం కోసమైతే ఆరుకునే వాళ్ళట. సో, అలా వామన గుంటలైతే ఉన్నాయక్కడ. ఇంకా మనం రాముడు, సీత కలిసి తిన్న పళ్ళెము అంటే బండనే ఒక పళ్ళెంలా చేసిన ప్లేస్ కూడా చూడవచ్చక్కడ. నెక్స్ట్ అయితే మనం ఇంకా పర్ణశాలకైతే వచ్చేసాము. పర్ణశాలలో కూడా మొబైల్స్ అయితే వాడొద్దని చెప్తున్నారు. కానీ నేనైతే కొన్నైతే క్యాప్చర్ చేయగలిగాను. శ్రీ రామచంద్ర స్వామి వారి దేవస్థానం పర్ణశాల. పర్ణశాలలోనైతే ఫోటోస్ అయితే వాళ్ళు ఫోటోస్ దిగడానికి రూ. 100 అయితే చార్జ్ చేస్తున్నారు. మనకైతే లామినేషన్ చేసి ఇస్తున్నారు. అది మనకొక తీపి గుర్తుగా ఉంటుంది. మనం దేవస్థానంకి వెళ్ళేనప్పుడు పర్ణశాలలో అయితే చాలామంది ఇక్కడ రావణాసుడైతే సీతమ్మని అపహరించిన ప్లేస్ అండి. మనకి ఇట్లా విగ్రహాల ద్వారానైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఇక్కడ. ఈ ప్లేస్ అయితే ఎంత పీస్‌ఫుల్‌గా ఉంది కదండీ! అందుకే రాముల వారు, సీతమ్మ వారైతే ఇక్కడే నివాసం ఉన్నారు. ఇక్కడ మనకి బంగారు లేడి పాదాలు, అలాగే సీతమ్మ వారి పాదాలైతే ఉంటాయి. మనకైతే బోర్డ్ ఉంటది. బోర్డ్ చూస్తేనే అర్థమైతది. లేకపోతే మనం ఇదేదో తులసి కోట అనుకుంటాము. నెక్స్ట్ అక్కడే బ్యాక్ సైడ్ మనకైతే ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంకి వెళ్ళే మార్గమైతే ఇలా ఉంది. అందరూ ఈ శివాలయంని కూడా దర్శించుకుంటున్నారు. నెక్స్ట్ అయితే సీతమ్మ వారి పాదాల గుర్తు దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడైతే మనకి బోర్డ్ ఉంటుంది. ఆ బోర్డ్ దగ్గరైతే మనకి సీతమ్మ వారి పాదాలైతే కనిపిస్తాయి. ఇంకా బయటికి రాగానే మనకైతే చాలా చెక్క బొమ్మలైతే ఉంటాయి. ఇవి మనకి సంక్రాంతి టైంలో బొమ్మల కొలువు పెట్టుకోవడానికైతే పిల్లలకి భోగి పండ్లు పోసేటప్పుడు వెనుక డెకరేషన్‌లా పెట్టడానికైతే చాలా యూజ్ అవుతది. ఇంకా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే మేము భద్రాచలం రీచ్ అయిపోయి టిఫిన్ అయితే చేసేసాము. టిఫిన్స్ కూడా చాలా షాప్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. ఇంకా నైట్ వ్యూ అయితే భద్రాచలం చాలా బావుంటదండి. ఇక నైట్ వ్యూ అయితే లైటింగ్‌తో అప్పుడు ముక్కోటి వైకుంఠ ఏకాదశి కాబట్టి లైటింగ్స్ అయితే చాలా బాగా సెట్ చేశారు. ఇంకా మళ్ళీ ఒక రౌండ్ అయితే నైట్ వ్యూ కూడా తిరిగేసాము భద్రాచలం. అలాగే ఇంకా ఆకలవుతుందనేసి ఇంకా నెక్స్ట్ రెస్టారెంట్ కూడా వెళ్దామని మేమైతే సెర్చ్ చేస్తున్నాము. అలా సెర్చ్ చేసేటప్పుడే ఇక్కడనైతే మనకి కళ్యాణ మండపంలో హరిదాసుల కథలు, ఇంకా రాముని చరిత్ర అలా భజనలైతే చెప్తున్నారు. అక్కడ కొంచెం సేపు కూర్చొనైతే మంచిగా కథలైతే విన్నాము. ఇక్కడ మనకైతే కమాన్ ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు 2005, 2006 సంవత్సరం అనేసి. ఇంకా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. భద్రాచలం మొత్తం లైటింగ్ తోనే పెట్టారు. మేమైతే ఇంకా నైట్ డిన్నర్ చేద్దాం అనేసి చందమామ అనే రెస్టారెంట్‌కి అయితే వెళ్ళాము. ఆహ్, ఎప్పుడు టిఫిన్సే తిన్నాము వచ్చినప్పటి నుండి. ఇంకా డిన్నర్ చేసేసి పడుకుందాం అనేసి ఇంకా చందమామ రెస్టారెంట్‌కి అయితే వెళ్ళాము. మాకైతే ఇది గూగుల్‌లో చూసి రేటింగ్ చూసైతే వెళ్ళాము. కానీ సర్విస్ మాత్రం చాలా లేట్ ఉందండి.
ఇది కొత్తగా అయితే ఓపెన్ చేశారు భద్రాచలంలో. సో, అలా అయితే మేము చాలా సేపు వెయిట్ చేసి ఆల్రెడీ టైర్డ్ అయ్యి ఉన్నాము. ఇంక ఫైనల్‌గా అయితే మా ఫుడ్ అయితే వచ్చేసింది. మేమైతే పన్నీర్ బిర్యానీ, ఇంకా కాజు బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము. ఇంకా హోటల్‌కొచ్చేసాక మా నైట్ వ్యూ అయితే రూమ్ నుండయితే టెంపుల్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావణి సిద్ధం వ్లాగ్స్. బై బై.